హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇవాళ మా ఏరియాలో అయితే మార్కెట్ జరుగుతుంది. సో అక్కడికైతే వెళ్తున్నాను. మా ఏరియాలో మార్కెట్ జరిగితే ఇంకా ఊర్లో జాతర ఎలా జరుగుతుందో అలా జరుగుతుంది అనమాట. ప్రతి ఫ్రైడే అయితే ఇక్కడ మార్కెట్ జరుగుతుంది. సో వెజిటేబుల్స్ తీసుకోవడానికి వెళ్ళి ఇంకా రోడ్ మధ్యలో ఇక్కడ ఇయర్ రింగ్స్ అవన్నీ కనిపిస్తే చూద్దాం కదా అని ఆగి ఇక్కడైతే వీడియో తీసుకున్నాము. ఇంకా పైన ఎందుకు చూపిస్తున్నా అంటే కింద చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ అక్కడ నుంచడం వల్ల వీడియో సరిగ్గా తీయలేకపోయాను. సో ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి. కాస్ట్ కూడా చాలా అంటే చాలా తక్కువ ఉంది. నేను అడిగాను స్టార్టింగ్ ప్రైస్ ఎంత నుంచి ఉన్నాయంటే 10 రూపీస్ నుంచి ఉన్నాయన్నారు. ఇప్పుడు నేను పెట్టుకుంటున్న ఇయర్ రింగ్స్ అయితే 120 రూపీస్ అంట. చాలా అంటే చాలా బాగుంది. చాలా రీజనబుల్గా కూడా అనిపించింది. సో ఇంకా కొన్ని ఇయర్ రింగ్స్ అయితే చూసి నేను నా ఫ్రెండ్ కొన్ని ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాము. 30 రూపీస్ ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, అవి అయితే 30 రూపీస్కే ఇస్తా అన్నారు. ఇంకా కొన్ని ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాము. ఇంకా అవి చూసిన తర్వాత మళ్ళీ వెజిటేబుల్స్ తీసుకోవాలి కదా, అక్కడికైతే వెళ్తుంటే మళ్ళీ బ్యాంగిల్స్ కనిపించాయి. ఇంకా బ్యాంగిల్స్, ఇంకా చెప్పులు, ఇంకా చాలా పెట్టారు మార్కెట్లో అయితే. ఇంకా మార్కెట్ అంతా చేసి అలసిపోతే ఇక్కడ బజ్జీలు తినడానికి ఆగామన్నమాట. సో ఇంకా బజ్జీలు తినేసి అక్కడ నుంచి మళ్ళీ వెజిటేబుల్స్ అయితే తీసుకున్నాము. మీరు కూడా వచ్చేసేయండి. ఏమేమి వెజిటేబుల్స్ తీసుకున్నామో చూద్దాం రండి. ఇంకా అలా వెజిటేబుల్ చూసుకుంటూ బెండకాయల దగ్గరికి అయితే వెళ్ళాము. బెండకాయలు ముదిరిపోయినాయా లేదా లేతగా ఉన్నాయని ఎలా చూస్తారు అంటే అక్కడ విరిచి చూడాలన్నమాట. విరిగిపోతేనేమో లేతగా ఉన్నట్టు, విరగకపోతేనేమో ముదిరిపోయినట్లు. సో మేము అలా విరిచేసి చూసాము, అన్నీ బాగానే ఉన్నాయి. మీరు ఎలా ముదిరినాయా లేకపోతే లేతగా ఉన్నాయని ఎలా చూస్తారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి. సో ఇంకా బెండకాయలు తీసుకున్నాము. ఇంకా అటు సైడ్ వేరే సైడ్ ఇంకా ఉన్నాయన్నమాట. వేరే సైడ్ వెళ్దాం కదా అని వెళ్తుంటే ఇంకా స్లిప్పర్స్ కూడా కనిపించాయి. ఆ స్లిప్పర్స్ అన్నీ 100 రూపీసే అని చెప్పారు. సర్లే ఇంకా అవి ఎందుకులే అని చెప్పేసి ఇటు సైడ్ వచ్చి టమాటాలు అయితే తీసుకున్నాము. కొంచెం మరీ పండు అయితే ఎక్కువ రోజులు ఉన్నాయని చెప్పేసి దూరం అయితే తీసుకున్నాము. ఇంకా మేమైతే మా రూమ్లోకి ఎక్కువ ప్రతి కర్రీలో టమాటా అయితే ఖచ్చితంగా వాడతాము. ఇంకా మా రూమ్లో మా ఫ్రెండ్స్కి నాకు ఎప్పుడు గొడవ ఆ టమాటాల దగ్గరే వస్తుంది. సో ఇంకా టమాటాలు, బెండకాయలు తీసుకోవడం అయిపోయింది. ఇంకా దొండకాయలు అయితే తీసుకుందామని వచ్చాము. ఇంకా దొండకాయలు చూడండి, దొండకాయలు ఎలా ఫ్రెష్గా ఉంటాయి ఏంటో నాకైతే తెలియదు, కానీ మంచిగా కనిపించినాయండి, ఫ్రెష్గా ఉన్నట్లే నాకైతే. సో ఇంకా అవైతే తీసుకొని ఇంకేమన్నా తీసుకుందాం కదా అని చెప్పేసి అయితే మేము వెళ్ళాము. ఇంకా మార్కెట్లో మేము అటు ఇటు తిరిగి ఇంకేం తీసుకోవాలని ఆలోచించేలోపు మాకైతే బీరకాయలు కనిపించినాయి అన్నమాట. సో ఇంకా బీరకాయల దగ్గరికి వెళ్ళే టైంలో మాకు ఇలా బ్యాంగిల్స్ అవి కనిపించాయి. అవి చూసేసి ఇక్కడ బీరకాయలు తీసుకోవడానికి అయితే వచ్చాము. బీరకాయలు తీసుకుంటుంటే అంకుల్ ఏంటి వీడియోస్ తీస్తున్నారు ఎందుకు అనేసి అడుగుతున్నారనమాట. నార్మల్గా యూట్యూబ్లో పెట్టుకోవడానికైనా అని చెప్పాము. అంకుల్ కూడా చూసి నా వీడియోకి వెళ్ళి చూసి అయితే స్మైల్ ఇస్తున్నారు. ఆయన తీస్తున్నానేమో అనేసి అనుకున్నారు. సర్లే అని చెప్పేసి అంకుల్ని కూడా నేనైతే వీడియో తీశాను. చూడండి, నా వీడియోకి వెళ్ళి చూసి అయితే స్మైల్ ఇస్తారు. ఇంకా అంకుల్ని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు యూట్యూబ్లో కనిపిస్తారని చెప్పేసి అయితే వచ్చేసాను నేను. చూసారు కదా, ఇంకా ఇన్ని వెజిటేబుల్స్ అయితే తీసుకున్నాము. ఇంకా ఆకుకూరలు ఏదైనా తీసుకుందామని చెప్పేసి అనుకున్నాము. తోటకూర బాగుంది కదా ఫ్రెష్గా అని చెప్పేసి తోటకూర అయితే తీసుకున్నాము. ఇంకా ఫ్రూట్స్ ఏం తీసుకోలేదని చెప్పేసి ఏమైనా చూస్తే పక్కన పపాయ కనిపించింది. వీటిలో ఏదైనా 30 రూపీస్ అన్నారు. చాలా పెద్దగా ఉన్నాయి అవి. 30 రూపీస్కి చాలా తక్కువ అని చెప్పేసి మేము 30 రూపీస్కి ఒక కాయ అయితే తీసుకున్నాము. ఇంకా అక్కడ నుంచి అన్నీ తీసుకోవడం అయిపోయిందని చెప్పేసి ఇంకా చాలా వెజిటేబుల్స్ వీక్కి సరిపోని తీసుకున్నామని చెప్పేసి ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయాము. సో ఇది వీడియో చూసారు కదా, మీకు కూడా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా మేమైతే రూమ్కి అయితే వచ్చేసాము. చూడండి ఏమేమి వెజిటేబుల్స్ తీసుకున్నామో చూడండి. సో ఇవన్నీ మేము ఏ రోజు ఏం చేసుకోవాలని చెప్పేసి మేము ముందే ప్లాన్ చేసుకుంటాం అన్నమాట. సో ఈరోజు ఇది అని చెప్పేసి ఒక్కొక్కటి తీసి అయితే చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇవి తీసుకున్న వెజిటేబుల్స్ మొత్తం మాకైతే 200కే వచ్చేసాయి. సో మేము వెళ్ళే మార్కెట్లో అయితే అన్ని వెజిటేబుల్స్ అయితే చాలా తక్కువకే ఉన్నాయి. ఇంకా బయట ఎలా ఉంటాయో మాకైతే తెలీదు. మేము తీసుకున్న దగ్గరికి అయితే తక్కువనే ఉన్నాయి. సో మేము ప్రతిసారి ఇక్కడ ఫ్రైడే మార్కెట్కే వెళ్తామన్నమాట. ఇంకా బయట ఇక్కడ తీసుకోము. ఎందుకంటే ఎవరైనా సరే ఎక్కడ తక్కువ ఉంటే అక్కడే తీసుకుంటారు కదా. సో మేము కూడా ఎక్కడ తక్కువ ఉన్నది చూసుకొని అయితే మేము తీసుకుంటాము. ఇంకా పపాయ అయితే 30 రూపీస్ అంటే అస్సలు మేము నమ్మలేకపోయాము. చాలా పెద్దగా ఉంది అది.
అంత పెద్ద పపాయ 30 రూపీస్కి వస్తుందంటే నేను నమ్మలేకపోయాను. ఎందుకంటే బయట చాలా కాస్ట్ ఉంది. ఎంత అంటే మేబీ అది బయట ఖచ్చితంగా ఒక 70, 80 రూపీస్ ఉండొచ్చు. మాకైతే 30 రూపీస్కే వచ్చేసింది. చూశారు కదా మా వెజిటేబుల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.